శత్రు మిత్రే పుత్రీ బంధౌ మకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వతో సృజభేద జ్ఞానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమత. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు కూడా పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. అమ్మాయికి అనేక అభినందనలు ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఈ శ్లోకం స్వయంగా శంకరుల వారే చెప్పారని పెద్దలు చెప్తుంటారు. ఆ శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా శత్రౌ శత్రువుని యందు, మిత్రే మిత్రుని యందును, పుత్రే పుత్రుని యందును, బంధౌ బంధువునందును, విగ్రహ సంధౌ అంటే కలహించడం, సంధి చేసుకోవడం మొదలైన వాటికి యత్నం ప్రయత్నము, మాకురు చెయ్యకు, సర్వస్మిన్ అపి అందరి యందును, ఆత్మానం ఆత్మనే, నిన్నే అని అర్థం అనమాట. పశ్య చూసినవాడినై, సర్వత్రా అన్నిటి యందును, భేద అజ్ఞానము భేదరూపమైన అజ్ఞానాన్ని, ఉత్సృజ పికిలించేయు అంటున్నారు శంకరుల వారు. శత్రువు మిత్రువు కొడుకు బంధువు అని ఏమీ తేడాలు పెట్టుకోవద్దు. కలహాలు రాజీలు చేస్తూ జీవితం గడుపుకోవద్దు. ప్రతి ఒక్కరిలోనూ అదే ఒక ఆత్మ ఉందని చూడు, అన్నిట్లో కూడాను ఈ భేదభావాన్ని విడిచిపెట్టు అంటున్నారు శంకరుల వారు. మన బాధలకు కారణం వ్యక్తులు కాదు, వారి మధ్య భేదబుద్ధిని మనం చూడటం. మన విముక్తికి మార్గం ఆత్మదర్శనం. అంటే అందరిలో కూడాను ఒకే ఆత్మ, ఆ పరమాత్మని అంశలే మనందరము అన్నది దర్శించడమే విముక్తికి మార్గం అవుతుంది అంటున్నారు శంకరుల వారు. మనం ఇలా అనుకుంటుంటాం, ఇతడు నావాడు, అతడు పరాయివాడు, ఇతడు శత్రువు, ఇతడు మిత్రుడు. ఇవన్నీ మనసు సృష్టించిన గోడలు. శంకరాచార్యులు ఆ గోడల్ని కూల్చమంటున్నారు. భేదబుద్ధి అంటే ఏమిటి? నేను వేరు, నువ్వు వేరు, నా వాళ్ళు వేరు, ఇతరులు వేరు. ఇది అజ్ఞానం అనే విషయాన్నే ఈ శ్లోకం స్పష్టం చేస్తోందనమాట. శరీరాలు వేరు, మనసులు వేరు, కానీ ఆత్మ ఒకటే. అదే ఆత్మదర్శనం అంటే అంటున్నారు ఇక్కడ. అందుకే సర్వస్మిన్నపి పశ్యాత్మానం అంటూ చెప్తున్నారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నారు భగవద్గీతలో. యోగి అన్నిట్లోనూ అదే ఆత్మను చూస్తాడు, అందుకే అతడు సమదర్శి అయ్యాడు అంటూ చెప్తుంటారు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే అంటారు ఉపనిషత్తులో. అన్నిట్లోనూ ఆత్మను చూసేవాడు ఎవరిని ద్వేషించడు, ఎవరికి భయపడడు అన్నది. 2 కళ్ళ కథ చెప్పుకుందాం మనం. ఒక మనిషి అడిగాడు, కుడి కన్ను ముఖ్యమా ఎడం కన్ను ముఖ్యమా అని. జ్ఞాని నవ్వేట. నీకు ప్రమాదం వచ్చినప్పుడు కుడి కన్నును కాపాడుతావా ఎడమ కన్నును వదిలేస్తావా అంటూ అడిగట ఆయన మళ్ళీ తిరుగు ప్రశ్న. ఈ మనిషి మౌనానికి లోనయ్యాడు. జ్ఞాని చెప్పాడప్పుడు, శరీరంలో 2 అవసరమే. అలాగే జగత్తులో శత్రువు మిత్రుడు అనేవారు ఎవరూ ఉండరు, అందర్నీ వేరుగా చూడకూడదు. 2 కళ్ళని ఎలా చూస్తున్నావో అలాగే సమదృష్టితోటి మిగతా వారిని కూడా చూడాలి, ఆత్మ వేరు అని చూడకూడదు అంటూ చెప్తున్నారు. కన్నుకి కన్ను శత్రువు ఎలా అయితే కాదో, చేతికి చేతి ఎలా అయితే మిత్రుడు కాదో, అన్ని అంగాలు శరీరానికి ఒకే రకమైన భాగాలు, అలాగా అన్ని జీవులు కూడా ఒకే ఆత్మకు చెందిన రూపాలు అన్నది మనం గుర్తించాలి అంటున్నారు. ఈ శ్లోకం మనల్ని ప్రశ్నిస్తోంది, నువ్వు ఇంకా వ్యక్తుల్ని చూస్తున్నావా లేక ఆత్మను చూస్తున్నావా? ఒకవేళ వ్యక్తుల్లాగా నీకు కనిపిస్తే గనక అది నీకు కలహం కింద అవుతుంది. ఆత్మే కనిపిస్తే నీకు శాంతి చేకూరుతుంది అంటున్నారు. భేదబుద్ధి ఉన్నంత వరకు అది బంధనంలాగానే తయారవుతుంది. ఆత్మదర్శనం వచ్చిన రోజు విముక్తి వస్తుంది అంటూ చక్కటి అర్థం మనం ఇందులో చెప్పుకోవచ్చు అనమాట. మనం నిజంగా అనేక సందర్భాల్లో భేద దృష్టి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం, ద్వేషం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక డయాబెటీస్ ఉన్న వ్యక్తికి
కాలికి ఒక కురుపు లాంటిది అది వస్తుంది. అది చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. డాక్టర్ అంటారు, ఇది ప్రాణాంతకం అవుతుంది, ఇంకా ఇలాగే వదిలేస్తే పాదం వరకు తీసేయాలి అంటాడు. అప్పుడు అతను సంతోషంగా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పకూడదు అంటాడు. అంత బాధ పెడుతున్న కాలుని కూడా వదులుకోలేం మనం. నా కాలు నా శరీర భాగం అని మనం ఏ విధంగా అయితే ఫీల్ అవుతామో, ఎదుటివాడు కూడాను నేనెలాగో అలాగే భగవంతుడి అంశ అని మనం అనుకున్న రోజు ఆ సమదృష్టి మనకి వచ్చినట్టు అంటూ ఈ శ్లోకం చెప్తోందన్నమాట. అంటే ఆ వేరేగా చూడడం అనేది వదిలివేస్తే మనకి అజ్ఞానం తొలగినట్టే అంటున్నారు. నన్ను దెబ్బతీయాలనుకునేవారు నా శత్రువులు, వారి పట్ల ద్వేషం, పగ, శత్రుభావం ఇది లోక సహజం. నన్ను ప్రేమించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, ఇది లోక సహజం. అయితే ఇలాంటి భేద దృష్టి కారణంగానే మనసులో మనకి వాసనలు పేరుకుపోతాయి అంటున్నారు పెద్దలు. కల్మషపూరితమైన మనస్సులో పరమాత్మకు చోటు ఉండదు అంటూ నిన్నే కదా మనం చెప్పుకున్నాం. బురద లోపల నాణం వేస్తే కనబడదు, అదే మంచినీటిలో వేస్తే స్పష్టంగా కనబడుతుంది. మన హృదయం ఎంత స్పష్టంగా ఉంటే పరమాత్మ అంత స్వచ్ఛంగా మనకి ఎదుటివాడి దాంట్లో కూడాను కనబడతాడనమాట. అందరిలో ఉన్నది, తనలో ఉన్నది ఒకటే ఆయన ఆత్మ అని తెలిస్తే, అందరూ ఆత్మ యొక్క బాహ్య రూపాలే అని భావిస్తే గనక లోకంలో అందరి ప్రాణుల్లో ఆ పరమాత్మ యొక్క అంగాలే అనే విశాల భావం ఏర్పడితే ఇంకా ఎవరు ఎవరిని ద్వేషించరు. బంగారంతో మనం ఏ విధంగా అయితే రకరకాల ఆభరణాలు చేసినా కూడా అదంతా కూడా బంగారం అనే విలువను మనం ఏ విధంగా ఇస్తున్నామో, ఎదుటివాడి కూడాను మనలాంటి ఒక ఆత్మే అన్నది మనం గుర్తించగలిగితే ఈ హడావిడి మనకి ఉండదన్నమాట. అప్పుడు మనం అందరిపైన సమభావంతో ఉంటే, నిర్మలమైన మనస్సుతోటి ఆ పరమాత్మని మనం దర్శించగలుగుతాం. నీకొకడు శత్రువు అనిపిస్తున్నాడు అనుకుంటే అలాంటి వాడితో కలహించాలని ప్రయత్నం చేయకూడదు. మరొకడు మిత్రుడు అనిపిస్తున్నాడు అంటే వాడిని పెనవేసుకుని తిరగకూడదు. మనం ఆ శత్రువులో గాని ఈ మిత్రుల్లో గాని మనం ఆత్మనే దర్శించాలి. అలాగే అందరిలో కూడాను ఆత్మనే చూడాలి. అంటే అందరిలో కూడాను ఆత్మనే చూడగలుగుతున్న వాడు ఈ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసుకున్నవాడే అవుతాడనమాట. అలాంటి వాడికి అంత శత్రువులు ఉండరు అంటూ ఇక్కడ చక్కటి భావం వచ్చింది మనకి. ఇప్పుడు మనం తెలుగులో కూడాను పద్యాన్ని విందాం. అందరిపైన ప్రేమను చూపుము, అందరిపై ఆప్యాయత చూపుము, అందరి మనములు ప్రేమతో దోచి అందరిలో ఆ హరినే గాంచుము. అందరిలో నా ఆత్మ ఒక్కటే, అందరి బాధలు నొప్పులు ఒకటే, అది ఎరిగిన ఓ ఆత్మరూపుడా ఇతరులపైన అలిగెదవేళ. స్మరించు హరిని, స్మరించు హరిని, స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని, భజించు హరిని, భజించు హరిని బుద్ధిమతి. రామకృష్ణ గారికి అనేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పద్యంలో కవి ఏమంటున్నారో చూద్దాం. భగవంతుడు సర్వవ్యాపి, జడ చైతన్య వస్తు జంతు పదార్థాల్లో కూడాను ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు సమస్త జీవుల యందు స్వామి ఆత్మరూపంలోనే ఉన్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగాలు, చెట్లు, చేమలు, భూ జల వాయు నిలయ సమస్త జీవుల్లో శ్రీహరి ప్రతిరూపంగా ఉన్నాడు. అన్ని ఆత్మలు ఆ పరమాత్మ హరి రూపాలే. అద్దంలో ప్రతిబింబంలాగా ప్రతి ప్రాణి విశ్వం అనే అద్దంలో పరమాత్మ ప్రతిరూపాలుగానే ఉన్నారన్నమాట. రూపులు, రంగులు, భావాలు వేరైన సమస్త జీవులు దేవుని ప్రతిరూపాలే. భగవంతుడు సూక్ష్మంగా జీవుల్లోనూ ఊర్జముగా పంచభూతాల్లోనూ నిక్షిప్తుడై ఉన్నాడంటున్నారు కవి. పూలమాలలో దారంలాగా, తీగలో విద్యుత్తులాగా సమస్త జీవరాశుల్లో ఈ శ్రీహరి వ్యాపించి ఉన్నాడు. అందుచేతనే అన్ని జీవాల్ని సమభావంతోనే చూడాలి అంటున్నారు. ఎవరిపైనా కోపతాపాలు చూపించకూడదు, ఎవరితోనూ కొట్లాడకూడదు, అందరి మీద ప్రేమతో దయతో ఉండాలి. ద్వేష విరోధ భావాలు రూపుమాపి శాంతి సహృదయాన్ని అలవర్చుకోవాలి.
శత్రువులైనా మిత్రులైనా పుత్రులైనా బంధువులైనా అందరినీ ఒకే తీరుగా ఆదరించాలి. సహనము శాంతి మైత్రిని ప్రేమను చేకూరుస్తుంది అంటున్నారు కవి. భేదం చూపించడం అంటే అజ్ఞానమే అంటున్నారు. కాబట్టి మంచి హృదయంతో మనం అన్నింటినీ సాధించగలం. అదే పరమాత్మకి ప్రీతికరం అంటున్నారు ఇక్కడ. చక్కటి శ్లోకాన్ని చక్కటి అర్థాన్ని విన్నాం మనం ఈరోజు. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.